హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మన ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ని ఎలా రాసుకోవాలి, అలాగే కన్స్ట్రక్టర్స్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ వీడియోలో మనం స్టాటిక్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో స్టాటిక్ యాట్రిబ్యూట్స్ ఆర్ బై డిఫాల్ట్ ఇనిషియలైజ్ టు 0 and only one copy is available for all the objects of a class, unlike normal attributes of a class for which individual copies are available per object. సో మనకు స్టాటిక్ యాట్రిబ్యూట్స్ వాల్యూస్ మన ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సేమ్గానే ఉంటాయి. సో మనకు నార్మల్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి మనకు ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది, అంటే యూనిక్ వాల్యూస్ అయితే ఉంటుంది. కానీ స్టాటిక్ యాట్రిబ్యూట్స్లో అలా కాదు, అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒక కోడ్ రాసుకొని దాని నుండి స్టాటిక్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అవన్నీ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో బేసికల్గా స్టాటిక్ యాట్రిబ్యూట్స్ డిఫాల్ట్గా 0కి ఇనిషియలైజ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను కోడ్ రాసుకుంటున్నా. యాష్ ఇంక్లూడ్ IOStream. సో ఇప్పుడు నేను మన IOStream హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నా. యాష్ ఇంక్లూడ్ IOStream యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకోలన్. సో ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ని రాసుకుందాం. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0. సో ఇప్పుడు ఏంటంటే మనం మన ఒక క్లాస్ని క్రియేట్ చేసుకొని అందులో మనం స్టాటిక్ యాట్రిబ్యూట్స్ ఇంకా నార్మల్ యాట్రిబ్యూట్స్ రాసుకుందాం. సో ఇక్కడ నేను మై క్లాస్ అనే క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నా. క్లాస్ మై క్లాస్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు నేను ఒక నార్మల్ యాట్రిబ్యూట్ ఇంకా స్టాటిక్ యాట్రిబ్యూట్ని తీసుకుంటున్నా. సో నార్మల్ యాట్రిబ్యూట్ అండ్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ ఐ సెమీకోలన్. సో స్టాటిక్ యాట్రిబ్యూట్కి మనం స్టాటిక్ అనే కీవర్డ్ని మెన్షన్ చేసుకోవాలి. సో స్టాటిక్ ఇంట్ SI సెమీకోలన్. సో ఇక్కడ మనం స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసి మన స్టాటిక్ యాట్రిబ్యూట్ని క్రియేట్ చేసినాం. సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఓన్లీ డిక్లరేషన్ అనేది చేసినాం. సో ఏ వాల్యూ కూడా ఇనిషియలైజ్ చేయలే కాబట్టి మనకు ఏ స్టోరేజ్ కూడా అలొకేట్ అవ్వదు, అంటే మెమరీ అనేది మన యాట్రిబ్యూట్కి అలొకేట్ అవ్వదు. సో మన మెమరీని ఎలా అలొకేట్ చేస్తామంటే మన క్లాస్ బయట మన క్లాస్ నేమ్తో రాసుకుంటాం. సో మన రిటర్న్ టైప్ మన యాట్రిబ్యూట్ వచ్చేసి ఇంట్, మన క్లాస్ నేమ్ వచ్చేసి మై క్లాస్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడతాం. దాని తర్వాత మన యాట్రిబ్యూట్ నేమ్ SI సెమీకోలన్. సో ఇలా మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం స్టాటిక్ యాట్రిబ్యూట్ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో డిఫాల్ట్గా మనం ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు 0కి ఇనిషియలైజ్ అయిపోద్ది వాల్యూ. సో మనం ఏదన్నా వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకోవాలనుకుంటే ఈక్వల్షన్ పెట్టి ఏమన్నా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ అయితే 0. సో ఇప్పుడు నేను మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. మై క్లాస్ ఆబ్జెక్ట్1 ఆబ్జెక్ట్2 కమా. సో ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నా, ఆబ్జెక్ట్1 ఇంకా ఆబ్జెక్ట్2. సో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేసుకుంటున్నా. cout ఆబ్జెక్ట్1 డాట్ ఐ ఎండ్లైన్ సెమీకోలన్. cout ఆబ్జెక్ట్1 డాట్ SI ఎండ్లైన్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఇంకొక స్టేట్మెంట్ని ప్రింట్ చేసుకుందాం. cout ఆబ్జెక్ట్2 డాట్ ఐ ఎండ్లైన్ సెమీకోలన్. cout ఆబ్జెక్ట్2 డాట్ SI ఎండ్లైన్ సెమీకోలన్. సో మనము ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసుకుందాం బిల్డ్ చేసి. సో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం డిఫాల్ట్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మన యాట్రిబ్యూట్స్ అనేవి ప్రైవేట్ యాట్రిబ్యూట్స్. సో వీటిని మనం పబ్లిక్ యాట్రిబ్యూట్స్ కింద తీసుకుందాం. సో పబ్లిక్ కాలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనం మన నార్మల్ యాట్రిబ్యూట్ ఐకి ఏ వాల్యూ కూడా ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి మనకు గార్బేజ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో మన స్టాటిక్ యాట్రిబ్యూట్ అయితే 0 అని అవుట్పుట్ కింద వచ్చింది. సో ఎందుకంటే మనము క్లాస్ అవతల మనం ఎప్పుడైతే మన స్టాటిక్ యాట్రిబ్యూట్ ఇనిషియలైజ్ చేసుకున్నామో అప్పుడు మన స్టాటిక్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ డిఫాల్ట్గా 0 కింద తీసుకుంటుంది. సో నేను ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ని ప్రింట్ చేసుకుంటున్నా. cout డాష్ 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 ఎండ్లైన్ సెమీకోలన్. సో ఇప్పుడు మన నార్మల్ యాట్రిబ్యూట్ వాల్యూని 10 తీసుకుందాం. సో ఆబ్జెక్ట్1 డాట్ ఐ ఈక్వల్స్ టు 10. అలాగే మన స్టాటిక్ యాట్రిబ్యూట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుందాం. ఆబ్జెక్ట్1 డాట్ SI ప్లస్ ప్లస్ సెమీకోలన్. సో ఈ కోడ్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మన నార్మల్ యాట్రిబ్యూట్ ఇంకా స్టాటిక్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ని ప్రింట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో మనకు స్టార్టింగ్లో మనం నార్మల్ యాట్రిబ్యూట్ని ఏమి ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి 2 కూడా గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి. అలాగే మనం సెకండ్ టైంలో మనం ఆబ్జెక్ట్1 యొక్క నార్మల్ యాట్రిబ్యూట్ని మనం 10కి ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి 10 ప్రింట్ అయింది. ఆబ్జెక్ట్2లో మనం ఏమి ఇనిషియలైజ్ చేయలేదు ఐ వాల్యూ, అందుకని చెప్పి గార్బేజ్ వాల్యూ వచ్చింది. సో మన స్టాటిక్
యాట్రిబ్యూట్ వాల్యూ కూడా రెండిట్లో కూడా 1 అని వచ్చింది. అంటే మనం ఒక దాంట్లో ఇంక్రిమెంట్ చేసినా కూడా ఆటోమేటిక్గా రెండు ఆబ్జెక్ట్లో కూడా అది ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా స్టాటిక్ యాట్రిబ్యూట్స్ గురించి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆబ్జెక్టివ్లో ఐ వాల్యూని 20 తీసుకున్నా, మళ్ళీ ఆబ్జెక్టివ్లో మళ్ళీ స్టాటిక్ యాట్రిబ్యూట్ని ఇంక్రిమెంట్ చేసిన, అంటే మన స్టాటిక్ యాట్రిబ్యూట్ వాల్యూ ఇప్పుడు 2 అయిపోయింది. సో స్టార్టింగ్లో మనకు గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి, స్టాటిక్ యాట్రిబ్యూట్ వాల్యూ 0 ఉంది. సో తర్వాత మనం ఆబ్జెక్ట్ 1లో ఐని 10 ఇనిషియలైజ్ చేసుకున్నాం, 10 ప్రింట్ అయింది. సో దాని తర్వాత ఆబ్జెక్ట్ 2లో ఐని 20 ఇనిషియలైజ్ చేసుకున్నాం, 20 ప్రింట్ అయింది. కానీ మన స్టాటిక్ యాట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసి 2 అని రెండిట్లో కూడా ప్రింట్ అయింది. ఒకసారి ఏమో మనం ఆబ్జెక్ట్ 1 దాంట్లో ఇంక్రిమెంట్ చేసినాం, ఇంకోసారి ఆబ్జెక్ట్ 2 దాంట్లో ఇంక్రిమెంట్ చేసినాం. సో మొత్తం 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసినాం కాబట్టి మన వాల్యూ అనేది 0 నుండి 2కి ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా స్టాటిక్ యాట్రిబ్యూట్స్ గురించి. సో మన స్టాటిక్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ప్రతి ఆబ్జెక్ట్కి కూడా సేమ్గానే ఉంటుంది. సో ఈ పాయింట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక వాల్యూని అసైన్ చేసుకుంటున్నా స్టాటిక్ యాట్రిబ్యూట్కి. సపోజ్ నేను 15 అని అసైన్ చేసుకున్నా. సో ఇలా అసైన్ చేసుకుంటాం మనం. ఒకవేళ డిఫాల్ట్ 0 వద్దనుకుంటే, సో మనకు స్టాటిక్ యాట్రిబ్యూట్ వాల్యూ 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 17 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసిక్గా స్టాటిక్ యాట్రిబ్యూట్స్ గురించి. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని స్టాటిక్ యాట్రిబ్యూట్స్ గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ గురించి. సో స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ ఏంటంటే మన క్లాస్లో ఉన్న స్టాటిక్ యాట్రిబ్యూట్స్ని మాత్రమే అవి యాక్సెస్ చేయగలవు. సో అలాగే మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో దిస్ పాయింటర్ అనేది ఉండదు. సో దిస్ పాయింటర్ అంటే ఏంటో మనం తర్వాత లెక్చర్స్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. యాష్ ఇంక్లూడ్ IOStream యూజింగ్ నేమ్ స్పేస్ std సెమీకోలన్. సో ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక క్లాస్ని రాసుకుంటున్నా, మై క్లాస్ని. సో క్లాస్ మై క్లాస్. సో ఇక్కడ నేను మన క్లాస్ నేమ్ వచ్చేసి మై క్లాస్. సో కర్లీ బ్రేసెస్. సో నేను ఇక్కడ మన నార్మల్ యాట్రిబ్యూట్ ఐని తీసుకున్నా, స్టాటిక్ యాట్రిబ్యూట్ SI తీసుకున్నా. సో ఇంట్ I సెమీకోలన్, స్టాటిక్ ఇంట్ SI సెమీకోలన్. సో నేను పబ్లిక్లో మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటున్నా. పబ్లిక్ కాలన్ స్టాటిక్ వాయిడ్ SF. సో మన మెంబర్ ఫంక్షన్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ రాసుకుంటాం స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్కి. సో నేను SI = 10 అని ఇనిషియలైజ్ చేసుకున్నా. సో మనం ఇప్పుడు మన క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుందాం. మై క్లాస్ ఆబ్జెక్ట్, మై క్లాస్ ఆబ్జెక్ట్ 1 సెమీకోలన్ ఆబ్జెక్ట్ 1 డాట్ SF సెమీకోలన్. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం మన స్టాటిక్ యాట్రిబ్యూట్స్ని ఇనిషియలైజ్ చేసుకోలేదు. అంటే మన స్టాటిక్ యాట్రిబ్యూట్కి మెమరీ అనేది అలొకేట్ చేయలే. సో ఫస్ట్ మనం మెమరీ అనేది అలొకేట్ చేసినాక మనం వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేద్దాం. సో అది ఎలా అలొకేట్ చేయాలనేది మనం ముందుగానే డిస్కస్ చేసినాం. సో ఇంట్ మై క్లాస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ కోలన్ SI సెమీకోలన్. సో ఫస్ట్ ఇలా చేసుకుంటే మన మెమరీ అనేది అలొకేట్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేసుకుంటే మనకు ఏం ఎర్రర్స్ లేదు, అంటే మనం ఏం ప్రింట్ స్టేట్మెంట్ వాడలే కాబట్టి మనకి ఏం కూడా అవుట్పుట్లో ప్రింట్ రాలే. సో ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం. cout SI సెమీకోలన్. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తే నాకు మన స్టాటిక్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది 10 అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో ఒక నార్మల్ యాట్రిబ్యూట్ని తీసుకుందాం. అంటే అలా తీసుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో అలా ఎర్రర్ వస్తుందని చూపించడానికి నేను ఒక నార్మల్ యాట్రిబ్యూట్ని తీసుకుంటున్నా. సో మన నార్మల్ యాట్రిబ్యూట్ వచ్చేసి I. సో cout I ఎండ్లైన్ సెమీకోలన్. అలాగే మనం ఇక్కడ ఐకి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసుకుందాం, అంటే అసైన్ చేసుకుందాం. I = 20 సెమీకోలన్. సో మనం స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో నార్మల్ యాట్రిబ్యూట్స్ని తీసుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ మెంబర్ మై క్లాస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ ఇన్ స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ అని. సో మనం నార్మల్ యాట్రిబ్యూట్స్ని మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్లో తీసుకోకూడదు. సో మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ ఏంటంటే మనం ఓన్లీ స్టాటిక్ యాట్రిబ్యూట్స్ మాత్రమే అవి యాక్సెస్ చేయగలవు. సో మనం నార్మల్ యాట్రిబ్యూట్స్ని తీసుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది బేసికల్గా మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ గురించి. సో నేను ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా కమెంట్ చేసేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన క్లాస్ నేమ్ యూస్ చేసి మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలో చూద్దాం.
సో మై క్లాస్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, మన ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎస్ఎఫ్. సో ఇలా కాల్ చేసినా కూడా మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే మన ఫంక్షన్ని 2 టైమ్స్ కాల్ చేసినాం కాబట్టి మనకు 2 టైమ్స్ ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది ఫంక్షన్ లోపల ఉన్న స్టాటిక్ అట్రిబ్యూట్ది. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ కమెంట్ చేసేసిన. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేస్తే మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ కాల్ అయిపోయి మన వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది 10 అని చెప్పేసి. సో ఇలా కూడా మన స్టాటిక్ మెంబర్ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. అంటే మన క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, ఇంకా మన ఫంక్షన్ నేమ్. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా స్టాటిక్ అట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.